ఓకే, ఫైనల్ గా మీ ఫాలోవర్స్ అందరికి ఏం చెప్తారు? కొంచెం నార్మల్ గా చేసిన వీడియోలకు కూడా లైక్లు కొట్టండి, మామూలుగా చేసిన వీడియోలకు లైక్లు కొట్టరు. ఏదో ఒక మంచి హార్ట్నెస్ ఉంటే తప్ప లైక్లు కొట్టేవారు. ఓకే, మంచిగా లైక్లు కొట్టండి, ఫాలో కొట్టండి, పెద్ద పెద్ద ప్రమోషన్లు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రమోషన్స్ కావాలి అంటే ఇప్పుడు డాక్టర్ అయ్యాను, చదువుకున్నాను, జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది. ఇప్పుడు ఇంత కష్టపడి రీల్స్ చేస్తాము, ఒక రోజు వచ్చి వాళ్ళు రీల్స్ చేస్తుంది ఏం ఉపయోగం అన్న రోజు మా అమ్మాయి రీల్స్ చేస్తుంది, దానికి తగిన రిజల్ట్ వస్తుందని మా ఇంట్లో వాళ్ళు చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్కి ప్రమోషన్ చేసాము, సో మా అమ్మాయి అవన్నీ కష్టపడుతుంది, రోజు ఎవ్రీడే కష్టపడాలి, ఎవ్రీడే. ఇంకోటి ఏంటంటే మైండ్ గొడవలు అవుతాయి, మనకు కూడా మైండ్ బాగోదు. ఆ టైంలో కూడా మనం నవ్వుతూ యాక్షన్ చేస్తూ రీల్ చేయాలి, అది పోస్ట్ చేస్తాం. అందరూ రీల్ చేసుకున్నావుగా, నువ్వు బాగానే ఉన్నావులే, ఇదే వచ్చేసిద్ది. నాకు ఆ టైంలో నేనున్న డిప్రెషన్, ఆ బాధ ఎవరికి కనిపించదు. సో ఇంత కష్టపడి మనం ఆ ఫేక్ స్మైల్ పెట్టుకుని ఆ 30 seconds రీల్ చేస్తున్నందుకు ఏదో ఒకటి మనం ఇందులో అచీవ్ చేసి ఈ ప్రమోషన్స్ ఏమైనా పెద్దగా అయ్యి మనం ఒక రేంజ్లోకి వెళ్తేనే కదా. సో మా అమ్మాయి అంత కష్టపడినందుకు ఇలా చేస్తుందని మమ్మీ వాళ్ళు చెప్పుకోవాలి. ఊరికే నేను రోజు రీల్స్ చేసుకుంటాను, చేసుకుంటాను అంటే ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేయరు కదా. సో నాకు అమ్మ ఇది నేను చేశాను కదా, ఇది నాకు వచ్చిందని వాళ్ళకి చెప్పు అని నేను చెప్పుకోవాలి, అంతే.